దయచేసి యెహెజ్కేలు 23వ అధ్యాయం 22 నుండి 35వ వచనం వరకు చదువుకుందాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. కావున 22వ వచనం, ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ వెటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించేదాం. ఒహోలీబా అంటే ఎవరు? యెరూషలేము. ఇంకా ఒహోలా అంటే షోమ్రోను అంటే సమరియా, ఇశ్రాయేలుకి ముఖ్య పట్టణం. యెరూషలేము యూదా వారికి ముఖ్య పట్టణం. ఇక్కడ దేవుడు ఈ మాటలతో అంటే ఒక స్త్రీని పోల్చి, వ్యభిచార స్త్రీలతో పోల్చి ఆ పట్టణం గురించి, ఆ ప్రజల గురించి చెప్తున్నాడు కదా. ఇక్కడ యెరూషలేము పట్టణానికి ఏం పేరు పెట్టాడు? ఒహోలీబా కదా. సో కాబట్టి ఇప్పుడు నూతన నిబంధన ప్రకారము క్రీస్తు తన సొంత రక్తాన్ని మన కొరకే స్వరక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశారు, నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా. మనకు కావలసిన పరిశుద్ధ అలంకారాలన్నింటినీ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ధరింపజేశాడు. ఓకే, ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేయకూడదు. అక్కడ యెరూషలేము, షోమ్రోను వాళ్ళు వ్యభిచారం చేస్తూ వచ్చారు. వ్యభిచారం అంటే ఆత్మీయ వ్యభిచారం, సాంగత్యం చేయటం. ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? అన్ని జనులతో సాంగత్యం చేస్తున్నారు, చుట్టూ ఉన్న వారితో సాంగత్యం చేస్తున్నారు. వారి విగ్రహాలకు పూజలు చేస్తున్నారు, వారి ఆచారాలను అవలంబిస్తున్నారు. దేన్ని పాటించాలి? విగ్రహాన్ని పూజిస్తారా వీళ్ళు? ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. భూమి మీద అంత సస్యశ్యామలమైంది ఇంకోటి లేదన్నమాట. అందరూ కూడా ఇశ్రాయేల్ దేశం మీదే పంటల విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ దాని మీద ఆధారపడుతూ ఉంటారు చాలా. ఓకే, దాన్ని చూసి ఎవరైనా డెవలప్ అయ్యారంటే దాన్ని చూసి కూడా అయిన వారు చాలామంది ఉంటారు. ఓకేనా. సో కాబట్టి వీళ్ళు దేవుడు ఇంత మంచి పనులు వారి పక్షంగా చేస్తే, అన్ని అద్భుతాలు వారు చేస్తే, పరాయి అధికారం నుంచి వారిని విడిపిస్తే, దేవుని అధికారం కింద మాత్రమే వారిని ఉండాలని దేవుడు కోరుకుంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలను మాత్రమే వారు ఏం చేయాలి? పాటించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అది, ఏ విగ్రహాన్ని పూజ, అది మొట్టమొదటి. సో మొదటి నుంచి కూడా మొదటి ఆజ్ఞనే వారు బ్రేక్ చేస్తూ వస్తున్నారు, మొదటి ఆజ్ఞనే ఉల్లంఘిస్తూ వస్తున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి, ఈ 10 ఆజ్ఞలు పలకల్ని తీసుకురావటానికి, నేను ఇస్తాను, రాసిస్తాను, రా మోషే కొండ మీదకి రా అని చెప్పి ఆయన్ని పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి ఈ పలకలు రాసిస్తున్నాడు. ఈ లోపల కింద ఏం చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? ఆ మోషే ఏమైనా మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడు అని కింద అహరోన్ని ఏం చేశారంటే బలవంతం చేసి వారి దగ్గర ఉన్న బంగారపు పోగులు గీగులు అన్నీ కూడా తీసి ఇచ్చి ఒక దూడని చేయించుకున్నారు కదా. దూడని చేయించుకుని ఏం చేశారు? వెంటనే ఇక్కడ నాట్యం ఆడటం, అల్లరి చేయటం, పాటలు పాడటం, తినటం, తందనాలు చేయటం. అయితే అది మోషేకి కనపడలేదు. మోషే మామూలు మన మానవ దృష్టి కలిగినవాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు కనిపిస్తాడు. దేవుడు వెంటనే ఏమంటున్నాడంటే, మోషే నీవు దోసుకొచ్చిన ప్రజలు ఏమైపోయారు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఎవరైనా స్పష్టంగా, ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము,
మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూసారండి ఎట్లా మారిపోయింది ఆరాధన. ఇంకేం చేశారంటే దూడని చేసుకున్నారు. యెహోవాకు అర్పించే ప్రతిష్ఠితమైన బలులు, పవిత్రమైన బలులు, నీతియుక్తమైన బలులు ఎవరికి అర్పిస్తున్నారు? దూడకి అర్పిస్తున్నారు. దేవత, దూడ దేవత. వాళ్ళు ఇశ్రాయేలు చేసుకున్నది ఏది? దూడ దేవత. సో కీర్తనకాడు ఇంకా మంచి మాట అంటాడు చూడండి. 106వ కీర్తన 20వ వచనం. తమ మహిమాస్పదమును గడ్డి మీద ఎద్దు రూపమునకు మార్చిరి. ఎవరండి? తమ మహిమాస్పదం, తమకి మహిమనిచ్చే మహిమాదేవుడిని ఏం చేస్తున్నారండి? గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చి. లోకం అంతా కూడా ఇప్పుడు దేవుని ఎరిగిన వారంతా కూడా అదే చేస్తున్నారు కదా. అందుకనే మనుషులంటే తననుగా మహింపరచకుండా, దేవుడిగా మహింపరచకుండా, దేవుని మహిమా రూపాన్ని, స్వరూపాన్ని ఎవరైనా మారిస్తే వారికి కఠినమైన శిక్ష. అందుకని ఇప్పుడు కొత్త నిబంధనలో లాస్ట్ అందరికీ అవకాశం ఇచ్చాడు. అటు యూదులకే కానీ, లేకపోతే ఈ ఒహోలీబాగా కానీ, ఇంకోటి ఏంటి ఒహోలా కానీ. ఒహోలా అంటే ఏంటి? సొమ్మురు. ఒహోలీబా అంటే ఏంటి? యూదులందరికీ, తర్వాత అన్ని జనులందరికీ కూడా, మేలు దేశాలన్నీ కూడా అన్ని జనులు, వీరందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. ఈ పాపాన్ని అంతటిని కూడా, నరులు చేస్తున్న ప్రతి పాపానికి శిక్ష యేసు ప్రభువు సెలవులో భరించి అందరికీ రక్షణ సిద్ధం చేశాడు. అంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ, దైవోగ్రత నుంచి రక్షించటం, ఆత్మని నరకం నుంచి రక్షించటం, తిరిగి తన మహిమలో చేర్చుకోవటం. ఎంత గొప్ప ఏర్పాటు ఇది. అది తెలుసుకోకుండా ఇంకా జనులు అట్లాగే చేస్తున్నారు. నీవు నేను దేవుని దయ వలన ఈ సత్యాన్ని ఎరిగాం కాబట్టి ఏం చేయాలి? మనం ఈ ఇశ్రాయేలు చేసినట్టుగా చేయకూడదు. మనం తెలియకుండా అనేకమైన విగ్రహాలకు చేసినట్టే చేస్తూ ఉంటాం. దేవుని మందిరాన్ని గణపరచం, ఆరాధన చెయ్యం. వారు ఏం చేశారండి? దూడని చేసుకుని దహన బలులు అంటే ఆరాధన, సమాధాన బలులు. దేవునితో సమాధానంగా ఉన్నాం అని చెప్పుకుంటే అయిపోతుందా? సో ముందు చేసింది ఏంటి? దూడ. ఈ దూడ మమ్మల్ని ఏం చేసింది? ఐగుప్తు నుంచి. ఎంత అబద్ధం అండి ఇది. అందుకని ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఆత్మతోనూ సత్యం. అంటే అర్థం ఏంటి? దూడ గీడ ఏ విగ్రహం పెట్టడానికి వీల్లేదు. అదే ఆత్మ అంటే. ఆత్మ అంటే కనబడనిది అని. కనబడని దేవుడు. కనబడని దేవుడు మన మధ్యలో. కనబడే దేవుడు అంటే ఏం చేస్తున్నారు? కనబడిన దేవుడిని ఏం చేశారు? అది అంగీకరించు. దేవుని మహిమా స్వరూపాన్ని మార్చివేస్తున్నారు. సృష్టికర్తను సృష్టి రూపానికి ఆ సృష్టి కూడా ఎటువంటిదండి? ఎద్దంట, గాడిదంట, ఏనుగంట, కోతంట, కుక్కంట, నక్కంట. ఇష్టం వచ్చినట్టు మా దేవుడికి ఎంత కోపం రావాలన్నా అందుకనే ఎంత కోపం. దేవుడు చేసిన తప్పులన్నీ క్షమించటానికి తానే యేసుక్రీస్తు ప్రభు తన శిక్ష భరించాడు. ఆ వార్తను కూడా ఏం చేయట్లేదు వాళ్ళు.
మనం కూడా అటువంటి వారమే. దేవుని దయ వలన మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. కానీ ఎంతగా చేయాలో అంతగా చేయట్లేదు. ఎంతగా సత్యాన్ని నేర్చుకోవాలో అంతగా నేర్చుకోవట్లేదు. ఎంతగా దేవుని సేవించాలో అంతగా సేవించట్లేదు. ఎంతగా మన దేవుని మనం ఎరగాలో అంతగా మనం ఏం చేయట్లేదు, ఎరగట్లేదు. అందుకనే దేవుని సన్నిధి కేవలం ఆదివారం మాత్రమే సరిపోతుంది. మనది ఈ మధ్యలో యూత్ ఎక్కువ అట్లేదు. కొన్ని మధ్య తరగతి కాదు, ఏంటి, మిడిల్ ఏజ్ కదా, మధ్య వయస్కులు కుటుంబాలకు భార్యాభర్తలు పిల్లలు కూడా అట్లాగే చేస్తున్నారు. ఆఖరి రోజుల్లో ఉన్నా అట్లా చేయరు. వారు ఎట్లా చేశారు, అట్లా చేయరు. సో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, ఎందుకంటే మన దేవుణ్ణి క్షుణ్ణంగా ఎరగాలి. ఆయనకి ఇష్టమైన ఏవో పెట్టాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా వయసు అయిపోయింది కాబట్టి నేను ఏది తింటే అది నాకు, అంకుల్ నీకు కిలో మటన్ చేసి పెడతాం రా అంటే, అంకుల్ గులాబ్ జామున్ ఇస్తాం ఒకరికి అంటే, అవన్నీ తింటే ఏమవుతుంది, టపా కడతాను. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఇష్టమైంది పెట్టాలి. అమ్మ ఇంత పప్పు పెట్టు, ఇంత బీరకాయ కూర పెట్టు, లేకపోతే బెండకాయ కూర పెట్టు. మన దేవుడు తానెవరో తనకి ఇష్టమైనవి ఏంటో తెలియజేస్తున్నాడు. అవి మానేసి, సో మనకు అనుకూలంగా దేవుడు ఉండాలి కానీ దేవుడికి అనుకూలంగా మనం ఉండాలని మన ప్రవర్తన దిద్దుకునే స్థితిలో నేటి సంఘం లేదన్నమాట. ముఖ్యంగా యవనస్తులు. సరే, కాబట్టి కొద్దిగా యాక్టివేట్ కావాలి. మీ ప్రయత్నాలన్నీ ఏమవుతాయి, ఆగిపోతాయి. మీరెంత ప్రయత్నం చేసి లేకపోతే 1 crore శాలరీ జాబ్ పొందినప్పటికీ అది వదిలేయవలసి ఉంటుంది. అయితే జాబ్ చేయాలి. దేని కొరకు చేయాలి, బ్రతకటానికి చేయాలి. దేని కొరకు బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తు. ఎందుకు, నీవు చచ్చి నరకాన పోకుండా నీ కొరకు చనిపోయిన ప్రభు కొరకే మనం కూడా ఏం చేయాలి, మన కొరకు మృతి చెంది తిరిగి లేచిన వాని కొరకు మనం అందరం కూడా ఏం చేయాలి. చూడండి 2 కొరింథీ 5:15. 2 కొరింథీ 5:15. మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది. తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించు. దేవుడు యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడా? ఇప్పుడు నువ్వెవరి కొరకు చనిపోవాలి? చనిపోవడం అంటే నీ స్వార్థాలకి చనిపోవాలి. శరీరం బతుకుందా, నేను క్రీస్తుతో కూడా చనిపోతుంది, ఇక జీవించేవాడు నేను కాదు, ఆయన క్రీస్తే జీవిస్తున్నాడు. ఇక జీవించే మిగిలిన జీవితం క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. సరే, అంతలేదు ఉద్యోగం చేసుకుంటున్నారు, కనీసం మీటింగ్లు ఎప్పుడు ఉంటాయి, ఈ టైమింగ్స్ అన్నీ తెలుసు, వీళ్ళకి టైమింగ్స్ అన్నీ తెలుసు. కానీ ట్రిక్లు అన్నమాట. అవన్నీ నాకు తెలుసు, మీకు తెలిసినవి అన్నీ తెలుసు నాకు, కానీ వాక్యం తెలియదు. ఈయన ఎలాగ ఎస్కేప్ అవ్వాలనే ట్రిక్కులు మాత్రం వీళ్ళకి తెలుసు, ఎలా లేటుగా రావాలనే ట్రిక్కులు వీళ్ళకి తెలుసు. వచ్చేది ఏదో టైంకి వస్తే ఏమైపోయిందండి, కొద్దిగా సిద్ధపడి మన బ్రాండ్ చూపించుకోవాలి. కొద్ది గొప్ప మనలో కూడా ఏముంటుంది, మనలో కూడా అదే ఆఫీస్ అనుకో, కరెక్ట్గా అది స్ట్రిక్ట్ ఆఫీస్ అనుకో, వీళ్ళు 1 గంట ఎక్కువ పని చేస్తారు కాబట్టి కొద్దిగా లేట్కి వెళ్ళినా పర్లేదు. స్ట్రిక్ట్ ఉందనుకో, పంచో లంచ్ ఏదో కొట్టాలి కదా, ఆ టైం కొట్టాలంటే ఏం చేయాలి, 1 minute లేట్ అయినా ½ day శాలరీ కట్ అంటే కొన్ని కంపెనీలు 5 minutes ఎంతో అది పరిగెడతారు. పరుగులు చూడాలి. కొన్ని అటు రోడ్ల మీద కంపెనీలు చూస్తే పరుగులు ఎందుకే పరిగెడుతున్నారండి, ఎవరైనా చచ్చిపోయారా కాదు, లేదు లేట్గా వస్తుంది, పరిగెడుతున్నారు. ఇంకో 1 minute అయితే ఏమవుతుంది, పంచి లేట్ అయిపోతుంది. ఇవన్నీ ట్రిక్కులు మానుకోవాలి. అర్థమవుతుందండి. మన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎట్లా చేయాలి, ఓకేనా?
పొద్దున్న సాయంకాలం ఈ ప్రభువుని సన్నిధిలో ఎంత గడిపితే అంత మంచిది. ఓకే, ఆయన జ్ఞానాన్ని పొందటం లేఖనాల ద్వారా ఎంత నేర్చుకుంటే అంత మంచిది. లోకంలో నేర్చుకునేది మీ జీవనోపాధి కొరకు మంచిదే, బట్ దానికి ఇచ్చినంత విలువ దేనికి దేవుని కోపం రాదా? అదే విగ్రహం. నువ్వేం చేసుకుంటున్నావు? ఇక్కడ సిలువను చూడట్లేదు కానీ వేరే ఇవన్నీ కూడా చూసి దాన్ని వదిలేస్తున్నాం. దేన్ని చూడాలి మనం? సిలువ వైపు చూస్తూ, యేసు వైపు, సిలువ వైపు అని యేసు వైపు చూస్తూ జాగ్రత్త. అది నిజమైన ఆరాధన అవుతుంది. ఓకే, లేకపోతే ఏదో నామకార్థం చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో అలాగా ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తారండి? దేవుని మహిమను గడ్డి మేయ ఎద్దు రూపానికి మార్చారు. విశ్వాసులమైన మనం గ్రహింపు అన్నీ ఉన్నాయి కానీ దేవుని నిజంగా మనం సరిగ్గా ఆరాధించాలి కదా. ఆరాధించాలంటే ఏం చేయాలి? సరైన క్రమశిక్షణ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అనుదినము కూడా ఆయన గురించిన జ్ఞానాన్ని మనం నేర్చుకుని ఆ ప్రకారం ఆయనకి ఇష్టమైనది ఏదో. ఇప్పుడు నాకు మీరు ఏదైనా పెట్టాలంటే ఏం పెడతారు? మా శోభమ్మ ఫోన్ అంకుల్ ఈరోజు పూరి చేశాను, పూరి పంప. వంకాయ కూర చేయవద్దాము, వంకాయ కూర తిన్నానని పడిపోతాను నేను. అంత డేంజర్ అది నాకు. అంతకుముందు రోజు తినేవాడిని వంకాయ కూర, రోజన్నీ తినేవాడిని. వంకాయ ఫ్రై అంటే చాలా అది. తర్వాత ఎందుకో మరి ఒక 30 years నుంచి అస్సలు పడట్లేదు. అది తింటే చాలు పడిపోతుంది. ఓకే అండి, అది అందరికీ కూడా మంచిది కాదు. అది ఐరన్ ఏదో ఉందంటారు కానీ అది ఎక్కువ మనలో ఉన్న స్టామినాని టెస్ట్ చేస్తుంది. ఓకేనా, కానీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది టేస్ట్? మనం పడేయటం. అన్ని టేస్ట్లు బాగానే ఉంటాయి కదా. టేస్ట్ బాగుందని ఊరికే తినేది. ఓకేనా, కాబట్టి అట్లాగే మన దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసుకోవాలి కదా. తెలుసుకుని అట్లా చేయాలి. కనుక ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఈవెన్ యెహెజ్కేలు దినాల్లో ఈవెన్ వాళ్ళు బబులోనికి బానిసలుగా కొనుక్కోబడినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారండి? ఇదే పరిస్థితి. కనుక నీ మనసునకు ఎడమైపోయిన నీ వెటుకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించదు. నీవు ఎవరితో లోకస్తులతో సాంగత్యం చేసావో, తద్వారా నా సహవాసాన్ని కోల్పోయావో వారినే నీ మీదకి తీసుకొస్తా. ఒకప్పుడు ఏం చేశాడు? వారిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఎవరు? ఐగుప్తులో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. నిన్ను నన్ను కూడా అన్య జనులలో నుండి, అవిశ్వాసుల్లో నుండి, అపవిత్ర జనములో నుండి కదా, దేవుని ఎరగని ప్రజల్లో నుండి, మతాచారాలు కలిగిన వారిలో నుండి మనల్ని వేరు చేశాడు. క్రీస్తుని నమ్మటం ద్వారా దేవుని కార్యం చేశాడు. ఓకే అండి, మళ్ళీ ఏం చేస్తాం మనం? సో క్రీస్తుకి తక్కువ టైం ఇస్తాం. ఆయనకి ఇష్టమేమో తెలియదు. వాళ్ళ ద్వారానే నష్టం వస్తుంది. కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా పౌలు కూడా అంటాడు కొరింథీ సంఘంలో వారితో జోడుగా చూడండి. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగును ఎవరితో జోడుగా ఉండకూడదు అంటే ఎవరితో సహవాసం చేయకూడదు? ఎవరితో సహవాసం చేయాలి? అది చెప్పరు. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయకూడదు? ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నాం? ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు డ్యూటీలు అంటారా, తప్పదు, పని చేసుకోవాలి. కానీ ఈ ఆత్మీయ విషయాల్లో వాటితో మిక్స్ అవ్వకూడదు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పాలి మన విశ్వాసం గురించి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు అనవసరంగా ఇక్కడ పాడు చేసుకోకూడదు. అనవసరం చెప్తాం సార్, టైం వేస్ట్ చేస్తారే,
మధ్యలో కూడా ఎట్లా రారు. ఈవినింగ్ రండి అంటే వస్తాం అంకుల్ అంటారు. వస్తారు. అబద్ధం కూడా ఏంటి? బబులోను రాజు. అబద్ధం ఆడితే ఎవరికి నష్టం కదండి. దేవుడు దూరం అవుతాడు, దయ్యం దగ్గర అవుతుంది. దెయ్యం సంతోషపెడతాడా? ఏం చేస్తాడు? గరిసేన దేశంలో దెయ్యాలు పట్టినవాడు ఏమైంది? పిచ్చోళ్ళలాగా రాళ్ళతో కొట్టుకోవడం, తాను హాని చేసుకోవడం, ఆ రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ భయంకరుడిగా మారుతూ వచ్చాడు. అంతేనా? సో అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 23వ వచనంలో, గుర్రముల నెక్కు బబులోను వారిని, కల్దీయుల అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అశూరియులను, సౌందర్యం గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను వచ్చి పట్టుకుపోయారు అన్నమాట నెబుకద్నెజరు. ఓకే అండి. అందుకనే వారి చెరలో నుండి విడిపించడానికి యేసు వచ్చాడు. కానీ విడిపించిన తర్వాత వారిలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. దానికి మనం విశ్వాసులతో జోడుగా ఉండాలి. కానీ చాలా సంఘాల్లో విశ్వాస లోకంలో ఉన్నట్టుగానే ఉంటారు. ఇక్కడ కూడా కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అంటే మన సంఘం కాదు, మనం అట్లా లేదు. ఆత్మీయంగా నలుగురు కలిశారా ప్రార్థించి, నలుగురు కలిశారా విన్న వాక్యాన్ని ఒకరిగా ఒకరు ప్రార్థనలో నేర్పించండి, అంతే చెప్తాం. అంతేగాని ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడటానికి వీళ్ళు ఇట్లా అక్కిట్లా ఇవన్నీ ఓకే చేస్తే నీకేముంది? కొరుకు పుండు ఉంది, నీకేముంది? వ్యాధి ఉంది. కాబట్టి ఆ వ్యాధి గజ్జ అది ఇతరులకి అంటించకూడదు. గజ్జి కుక్క ఏం చేస్తుందండి? కుక్కలన్నిటికీ అంటిస్తుంది. అట్లాగే గజ్జి కుక్కల దగ్గర ఉండకూడదు, జాగ్రత్తగా ఉంది. అంటే శరీరానుసారమైన స్వభావాన్ని వారు ఏం చేయట్లేదు, మన దగ్గర అందుకుని ఎప్పుడు కూడా చెక్ చేస్తారు. వేరే దగ్గర ఈ చెక్కింగ్ అనేది ఉండదు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఉండదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన ఫోన్లు కదా, అందులోకి ఎలాగా కట్టాం కాబట్టి 1600 సంవత్సరానికి 1700, 22,000 ఇక మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి గురించి? అవసరమండి అవి. దాంట్ని బట్టి ఏమవుతుంది? మనం ఆ కొరుకుకుండా ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అది అలవాటు ఏంటంటే దాన్ని మానలే. ఓకేనా? అట్లా ఉండకుండా జాగ్రత్త. తర్వాత 27వ వచనం చదువు. ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశం నుండి నువ్వు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగున మాన్పించెదను. ఎలాగున వారందరినీ నీ మీదకి తీసుకొచ్చి మళ్ళీ సరసాల్లో తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు బాగా నిన్నేం చేస్తారు కదా, వాళ్ళని వేలాలి. ఇప్పుడు వాళ్ళే నిన్ను వెళ్తారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు వాడిని వేరాడు. ఇప్పుడు వాడిని వేరుగా చేసి మిమ్మల్ని మీరు నా ఏలుబడిలో ఉండనే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అట్లా చేస్తే ఎవరు ఏలుబడిలోకి వెళ్ళిపోతున్నారు? లోకస్తు. ఐగుప్తు కానీ, బబులోను కానీ, అషూరు కానీ, వాళ్ళు బానిసత్వం అంతే కదా. అర్థమవుతుందా రాహుల్? అట్లా ఉంది. జాగ్రత్తగా ఎవరు అధికారంలో ఉండాలి? మనం ప్రార్థన చేస్తే వినేటట్టు. అట్లా దేవుని అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు సమస్యగా ఉండదు. సామాన్యంగా రావు. సామాన్య సమస్యలు రావు. వచ్చిన దాని గురించి పెద్ద ప్రభువే చూసుకుంటాడు. నేను వచ్చిందనుకో, నేనైతే ప్రార్థన కూడా చేయను. ప్రభు ఒకవేళ మీ సమస్యల గురించే చేయవలసి ఉంటుంది. ఒక పక్కనేమో మీ ప్రవర్తన సరిగా ఉంది. మీరంటే మీరు కాదు, సామాన్యులు. నేను ఎవరి కొరకు ఏదో ప్రార్థన చేస్తాను, అందరి కొరకు చేస్తాను. కొంతమంది ప్రవర్తన సరిగా ఉంది, వారికి సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలి? నేను
వారి ప్రవర్తన మార్చుకోవాలని కూడా చేయాలి. అట్లాగే వారికి సాయం చేయాలి. మేలు పొందుతారు, మళ్ళీ మామూలు. అట్లా లేకుండా జాగ్రత్తగా ప్రభువే మనల్ని నడిపించేటట్టుగా ఇశ్రాయేలు ముందు యెహోషువ దినాల్లో దేవుడు నడిచాడు. వాళ్ళు ప్రతి రాజ్యాన్ని జయించారు లేదు. ఇప్పుడు యెరికోను జయించడానికి ఎంత కష్టమైంది వాళ్ళకి? ఏమైనా కష్టమైందా? కత్తి వాడారా? ఏం వాడారు? దేవుని స్తుతించారు. వాళ్ళు ఏమైపోయింది? అట్లా ఉంటుంది దేవునికి. ఎప్పుడు దేవుడు మన ముందు నడిస్తే, లేక మనం దేవుళ్ళలో నడుచుకుంటే, లేక మనం క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటే, సో అట్లా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 29 చదవము. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాలయమును, నీ దుష్కార్యములను, నీ జారత్వమును వెల్లడియగును. ఇదేంటి సంగతి? ఎంత భయంకరం కదా! ఏం చేస్తారంట? ద్వేషము చేత వారు నిన్ను ఒకరు ద్వేషిస్తున్నారంటే అది ఎంత బాధ కదండి. స్వీట్, నేను ద్వేషించాను అనుకో, ఎట్లా మొక్కలు చూడు, ఎట్లా ద్వేషించామనుకో, ఎంత తట్టుకోగలం మనం కదా. అట్లా ఇప్పుడు ద్వేషం భయంకరమైన పరిస్థితి. అందుకనే మనకు కూడా దేవుడు ఏమైనా ఇచ్చాడు? ద్వేషించు. ఏం చేయాలి? ప్రేమించు. ప్రేమించకపోతే ఏం చేస్తాం? ద్వేషించు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమలో ఒకటి అర్థం ద్వేషించకుండా ఉండటం. అందరినీ ప్రేమించి అందరూ రక్షణ పొందాలని అందరికీ సువార్త చెప్పాలి. అందరినీ ప్రేమించి అందరి కొరకు యేసు ప్రాణం పెట్టారు. ఆ సువార్తను మనం అందరినీ ప్రేమించి అందరికీ చెప్పాలి. యూదులు అన్ని జనుల్ని ద్వేషిస్తారు. ఆ ద్వేషాన్ని సిలువ చేత సంహరించాడు యేసు ప్రభు. ఆ సత్యాన్ని వారు గ్రహించారు. ఎందుకంటే యేసుని ఎరగరు కాబట్టి. ఇంకా వారు అన్ని జనులు ద్వేషిస్తూనే ఉన్నారు. క్రైస్తవులని మనం ఎవరిని ద్వేషించం. అందరూ రక్షణ పొందాలని ప్రార్థిస్తాం. అందరికీ సువార్త తిట్టినా కొట్టినా సరే బతిమాలుతూ ఉంటాం. అయ్యా ఇది సత్యం చూపించంటారు కదా. ఆత్మీయ విషయాలు చూపించే కదా, విశ్వాసంతో స్వీకరించే కానండి. కాబట్టి ఆ విధంగా అందుకనే వాళ్ళు ఇంకేం చేశాడంట? పడతారు. తర్వాత వస్త్రహీనులుగా దిగంబరులుగా. వస్త్రహీనులు అంటే ఎవరండి? దిగంబరులుగా చేస్తారు. ఆగా మమ్మల్ని మోసం చేసి వాళ్ళని ఏం చేశాడు? దిగంబరులుగా చేశాడు. దేవుడు ప్రశస్తమైన వస్త్రాలను వారికి ధరింపజేస్తే వాటిని గుంజుకున్నాడు పాపం చేసి కదా. యెరూషలేము నుండి ఎరుకోకు పోయే వ్యక్తి కూడా అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి కొట్టి పరప్రాణంతో విడిచి వాని మీద వస్త్రాలన్నీ తీసుకు. అయితే యేసు ప్రభు తన వస్త్రాన్ని కట్టి మనం కూడా దిగంబరులమే. యేసు ప్రభులైన జీవితం ఎటువంటిది? విశ్వాసం నుంచి యేసు ప్రభుని ధరించుకోవటం అంటే బాప్తిసం తీసుకోవడం. విశ్వాసం నుంచో బాగానే ఉంది, మారు మనసు పొందే బాగానే ఉంది, కొనసాగుతున్నా బాగానే ఉంది. బాప్తిసం కూడా ఏం చేయాలి? దాని కొరకు సిద్ధపడాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆటంకాలు ఉంటే చేయాలి. ఓకేనా? కాబట్టి అలాగా దిగంబరులుగా చేస్తాం. ఎప్పుడంటే పాపం మనల్ని దిగంబరులుగా చేస్తుంది, నీతి ఎప్పుడు కూడా మనల్ని కప్పుతుంది. అందుకనే నీతి వస్త్రం అంటారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం నీతి వస్త్రం కలిగిన వారుగా ఉండాలి. రైట్. తర్వాత 33వ వచనం చదవము. నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడదు. చూసారా? షోమ్రోను చేసిన పాపాల్లో నువ్వు కూడా ఫాలో అవుతున్నావు కాబట్టి షోమ్రోను తాగిన పాత్ర ఏంటది? వినాశోపద్రవములతో వినాశనం అయిపోతుంది.
దాంతో అది నీకు కూడా అదే వస్తుంది. కాబట్టి మనం ఈవెన్ సంఘంలో కూడా ఆత్మానుసారంగా నడుచుకునే వారిని అనుసరించాలి, కానీ శరీరానుసారంగా ప్రవర్తించే వారిని సంఘంలో ఇద్దరు ఉంటారు. ఇంకా పసిపిల్లలుగా ఉంటారు, శరీరానుసారంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఒక్కొక్కరిని మేము గమనించి వాళ్ళని సిద్ధపరచవలసి ఉంటుంది. ఓకే, వాని వెంటనే తీసుకొచ్చి ఈ పరిచర్య ఆ పరిచర్య చేసి లేకపోతే వాళ్ళని గనపరిచి అట్లా చేయటంతో ఇప్పుడు అల్లరి చేసే వాళ్ళని ముందు తీసుకొచ్చి పెట్టేస్తారు అన్నమాట. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాడికి ఏదోటి కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఏదోటి ఈ పరిచయం ఇచ్చేసామనుకో శరీరానుసారికి వాడు డిస్టర్బ్ చేయడు. అట్లా చేయకూడదు, మరీ డేంజర్. కొన్ని రోజులకి ఏమవుతాడు, నేనే రాజు అంటాడు. ముందే పిచ్చోడు, నేనే రాజు. మనమందరం కూడా అట్లా చేయకూడదు. శరీరాన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఎరగొట్టుకోవాలి. శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఆత్మీయంగా ప్రవర్తించాలి. తర్వాత 35వ వచనం చదవమ్మా. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. ఎందుకంటే మరణించ లేదు, నువ్వు బబులోనికి వెళ్ళిపోబోతున్నావు కాబట్టి ఇంక నీకు ఇవన్నీ కూడా సంభవిస్తాయని దేవుడు చెప్తున్నాడు. మన దేవుని యొక్క మంచితనం ఏంటంటే శిక్షించే ముందు చెప్తాడు, తర్వాత దాంట్లో శుభవార్త కూడా పెడతాడు. మారు మనసు పొందని శుభవార్తను కూడా పెడతాడు. వేర్ దేర్ ఇస్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ని బట్టి వాడు మార్పు చెందలేదనుకో, తర్వాత మళ్ళీ డబుల్ బ్యాడ్ న్యూస్, శిక్ష అనేది. సో దేవుడు మన అలాంటి పరిస్థితిని విడిపించాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధన చేసుకుందాం.